HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డిఫారెస్టేషన్. దానికి సంబంధించి మీరు స్పందించినప్పుడు వెనక భుజాల మీద వేసుకొని వచ్చిండు నా అన్వేషణ అనే కామెంట్స్ వచ్చినాయి. దానికి మీ స్పందన ఏంటి? అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే అవ్వదు, అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే అవ్వదు. ఆ చెట్టు ఇక్కడ పెట్టి అక్కడ నాటచ్చు, ఈ జంతువుల్ని ఇంకో ప్లేస్ లో పెట్టచ్చు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ అదే విధంగా డెవలప్మెంట్ కూడా ఇంకో ప్లేస్ లో చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ అదే విధంగా డెవలప్మెంట్ కూడా ఇంకో ప్లేస్ లో చేయొచ్చు. ఇప్పుడు హర్ష సాయి అనే క్యాండిడేట్ ఉన్నారు. ఆయన గోవింద అనే ఒక బెట్టింగ్ యాప్ కి 12 కోట్లు కాంట్రాక్ట్ ఇప్పుడు చెయ్యాలి. ప్రూఫ్స్ ఉన్నాయా? ఆ ప్రూఫ్స్ అంటే అప్కమింగ్ వీడియోలో నీకు చూపిస్తాను. ఓకే, సో వీళ్ళు చెయ్యాలి, కానీ అబ్బాయి చెయ్యకుండా అయిపోయింది. ఎందుకంటే ఆ అబ్బాయి ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసా నీకేమైనా? లేదు, నో ఇన్ఫర్మేషన్. అప్స్కాన్, నో ఇన్ఫర్మేషన్. సో ఆయన మీద ఈడీ చాలా కేసులు అవుతున్నాయి, ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి, బట్ ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు. ఈవెన్ బయ్యా సన్నీ యాదవ్ ఎక్కడ ఉన్నారో తెలుసా నీకు? లేదు. 10 కోట్ల మంది, 5 కోట్ల మంది, 50 లక్షల మంది, 6 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇంకా దానికి గల కారణం ఏంటి అంటే అంతే. ఇప్పుడు వీళ్ళ బెట్టింగ్ యాప్ మీద వీళ్ళు బతుకుంది, ఇంకా ఆధారం లేదు వీళ్ళకి. బెట్టింగ్ యాపే జీవిత ఆధారం, జీవన ఉపాధి, జీవన ఆశయం. అయితే ఇప్పుడు ఇందులోనే కొంతమంది ఏమని కామెంట్స్ పెడుతున్నారు అని అంటే, బెట్టింగ్ యాప్ చేసే వాళ్ళకు బెట్టింగ్ యాపే ఆధారం అయితే నాన్ వేసన గారికి గత కొన్ని సంవత్సరాల నుండి వ్యూవర్షిప్ ప్రతిసారి తగ్గినప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద పడి లక్షల రూపాయలు సంపాదించుకుంటారు అనేది మీ పైన ఒక ఆరోపణ ఉంది. నేను ఒక యూట్యూబ్ ఫేమస్, నాకు తెలుసు కదా వ్యూవర్షిప్ ఎంత ఉంటుందో. నేను మాట్లాడాలనుకుంటే ఈ టర్కీలోని 500 స్కామ్లు ఉన్నాయి. ఇప్పుడు మీకు కనబడుతుంది కదా, అది రెడ్ లైట్ ఏరియా, దాని గురించి మాట్లాడుకుంటాను. నేను 197 దేశాల్లో చాలా ఉన్నాయి. నేను కంటెంట్ ని ఎలా క్రియేట్ చేస్తాను, కాకితో వీడియోలు చేశాను, కాకితోని అండ్ కుక్కలతో వీడియోలు చేశాను. సో కంటెంట్ నాకు కావాలంటే ఎలా క్రియేట్ చేస్తాను. ఇది అవేర్నెస్. నువ్వు అదే అంటున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ దొంగ అంటే ప్రాబ్లం వచ్చింది వీళ్ళకి, అనకూడదు. మనం కంటిన్యూ నేను ఒక్కొక్క వీడియోకి 10 లక్షలు 15 లక్షలు సంపాదించిన వీడియోలు ఉన్నాయి కాక, నాకు తెలుసు కాక. ఇదిగో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది ఎంత ఉంది? 2.3 మిలియన్ వ్యూస్. ఓకే, 2.3 రీచ్, ఎంగేజ్మెంట్ నీకు లైవ్ లో చూపిస్తాను. ఆడియన్స్, రెవెన్యూ ఎంత ఉంది కాక ఇక్కడ? $11K. అంటే ఈచ్ డాలర్ 83 or 82 రూపీస్ నడుస్తున్నారు. ఎంత? ఆ వీడియోకి నేను రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. వాచ్ టైం ఎంత ఉంది దాని యావరేజ్ వాచ్ టైం? పూర్తిగా చూసారు అంటే మనం ఏం చెప్పినా పూర్తిగా చూస్తారు. ఇప్పుడు ఒక వీడియోకి నాకు 10 లక్షలు 15 లక్షలు వచ్చిన పొటెన్షియల్ ఉంటే నేను ఈ చిల్లర పంచాయతీలు, ఈ బెట్టింగ్ పంచాయతీలు నాకెందుకు కాక? ఇప్పుడు నా వీడియో, ఇప్పుడు నా మాటకి పవర్ ఉంది, నాకు నాలెడ్జ్ ఉంది, నా దగ్గర 197 దేశాల కంటెంట్ ఉంది. అబ్బో మందు తాగును, సిగరెట్ కాల్చిన, అబ్బో ఏ టాపిక్ ఇచ్చినా అనర్గళంగా 10 గంటలు మాట్లాడగల కెపాసిటీ ఉంది. 10 గంటలు, గంట కాదు 10 గంటలు నా లైవ్లు ఉంటాయి చూడు. 15 గంటల లైవ్లు ఉన్నాయి నా దగ్గర, ఇంకా ఉన్నాయి. అది రికార్డు. 15 గంటలు అనర్గళంగా మాట్లాడతాను. మరి ఎంత ఉండి నాకేంటి సరదా కాక చెప్పు? ఈ కరియాపాకు పంచాయతీలు, కొత్తిమీర పంచాయతీ. ఇప్పుడు 2024లో నేను ఆ బెట్టింగ్ యాప్ల మీద మాట్లాడేటప్పుడు ఎక్కువ 40 రోజులు, నేను 90 రోజులు చేద్దాం అనుకునేటప్పుడు నా అందరూ సపోర్ట్ చేసి ఉంటే ఈ 2024 నుంచి 2025లో దగ్గర ఒక 500 మంది చచ్చారు. ఆ ప్రాణాలను అయితే మనం కాపాడే వాళ్ళం కదా. ఇప్పుడు ఆపేశాను, అవేర్నెస్ లేదు. ఎక్కడ కాక రోడ్డు మీద డబ్బులు ఎగరేసారు, స్టేజ్కి వచ్చేసారంటే ఎవరిదో తప్పు? అవేర్నెస్ లేకపోవడం తప్పు. అదే కనుక లేకపోవడం తప్పు. ఇట్లాంటి వాళ్ళకు ఇంకా ఫాలో బటన్లు కొట్టి అట్లనే పెట్టడం ప్రజల తప్పు కాక, అది తప్పు. వాళ్ళు డబ్బులు ఇస్తామంటుంటే ఫాలో కొడుతున్నారు. ఈ ఫాలోవర్స్ అందరూ వాళ్ళని చూసి వచ్చింది కాదు. నీకెంత నాకెంత నీకు ఇస్తాంరా బాబు అంటే ఫాలో కొడుతున్నారు వీళ్ళు. నీకు ఫోన్ ఇస్తాం, బైక్ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అంటే కడుతున్నారు. అయితే ఇస్తామనే విషయం వచ్చింది కాబట్టి ఇప్పుడు పలానా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు కొంతమంది అది ఇచ్చిండు నాన్ వేసిన, ఇది ఇచ్చిండు నాన్ వేసిన, ఫ్రూట్స్ పంపించిండు అని ఫోన్లు
హ్మ్. ఇదిగో పులి అంటే అదిగో మేక అనే రకం మనోళ్ళు. వాళ్ళకి ఇంట్లో హ్మ్. ఉల్లిపాయలకి, టమాటాలకి డబ్బులు కావాలి. హ్మ్. నేను ఇచ్చింది ఒకే ఒక పర్సన్‌కి, అదే ఉప్పల బాలుకి. అవునా? మన ఆ! 'యువశేఖర్ కొడంగల్'? యుశేఖర్ కొడంగల్‌కి ఆయనెవరో నాకిస్తారంటే ఫోను గిఫ్ట్ వచ్చింది. నాకొద్దండి. ఇంకో సో కాల్డ్ పర్సన్‌కి ఇవ్వండి అని చెప్పి నాకు చెప్పారు. మన ఆ! సబ్‌స్క్రైబర్ ఒకరు. మీ త్రూనే పోయింది గదా! యుశేఖర్ కొడంగల్‌కి నాకు హ్మ్. ఆ పర్సన్ ఎవరికో ఆయనకి గిఫ్ట్ వస్తే ఆ ఫోన్ నాకొద్దు, ఆయనకి ఇవ్వమని చెప్పాను అంతే క్లియర్. నేను ఆ! కొనిచ్చింది నా సొంత ఇద్దరికి. ఆ! డబ్బులతో. ముగ్గురికి. రేపు నేను ముగ్గురికి. గవర్నమెంట్‌కి టాక్స్ చూపించే దాంట్లో కూడా, లెక్క చూపించే దానికి కూడా నేను కొనింది ఒకే ఒకడికి. అది హ్మ్. మిగతా వాళ్ళందరూ తెలిసిందే కదా! హ్మ్. నాకు అన్వేషిచ్చారు అని హ్మ్. హ్మ్. లెట్ ఇట్ బి. సరే. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇష్యూ ప్రజలలో హెచ్‌సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డిఫారెస్టేషన్. దానికి సంబంధించి మీరు స్పందించినప్పుడు స్టార్టింగ్ వీడియో థంబ్‌నెయిల్ చూడంగానే ఆనందపడ్డ ప్రజలు ఓపెన్ చేసిన తర్వాత ఎందుకు వెనక భుజాల మీద యేసుకొనొచ్చిండు నా అన్వేషణ అని కామెంట్స్ వచ్చినాయి. దానికి మీ స్పందన ఏంటి? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది నేను చెప్పాను క్లియర్‌గా. ఆ వీడియో హ్మ్. క్లియర్‌గా హ్మ్. మనం అభివృద్ధి కావాలి, హ్మ్. పర్యావరణం కావాలి. నీకేది హ్మ్. ఇంపార్టెంటో తేల్చుకో అని చెప్పాను. ఎందుకంటే హ్మ్. ప్రజల చేత ఎన్నుకోబడిన గవర్నమెంట్ దగ్గరే ఉంటది. దాని మీద హ్మ్. ఏ ఐఏఎస్ గాని, ఏ ఐపీఎస్ గాని, ఏ గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడలేరు. అవ్వదు కూడా. వాళ్ళకి తెలిసినా హ్మ్. కూడా మాట్లాడలేరు. హ్మ్. మాట్లాడాల్సింది న్యూస్ ఛానెల్స్, ప్రజలు. హ్మ్. హ్మ్. నీకు అభివృద్ధి కావాలా? పర్యావరణం కావాలి. నీకు అభివృద్ధి కావాలంటే పర్యావరణాన్ని వదులుకోవాలి. నీకు హ్మ్. పర్యావరణాన్ని కావాలంటే అభివృద్ధిని వదులుకోవాలి. హ్మ్. నీకు అంటే దేనికి మీ ఓటేస్తే మీ ప్రజలు నేను వ్యక్తిగతంగా అదే నా అన్వేషణ ఏం చెప్తాడు? నేను వ్యక్తిగతంగా చెప్పాను కదా ప్రజలకు కాక. వదిలేయడం గాదు. మీ నాకు ఇంటెన్షన్ ఏంది? ఇప్పుడు అభివృద్ధిగా ఓకే. బాగుంటదా? ఆగు. పర్యావరణం బాగుంటదా? హ్మ్. అవన్నీ పక్కన పెట్టు కాక. మా హ్మ్. ఇల్లుంది. మా హ్మ్. ఇల్లుంది. హ్మ్. దాంట్లో 500 గజాలున్నాయి. హ్మ్. 500 గజాలున్నాయి. అందులో 50 గజాల్లో మా ఇల్లుంది. మిగతా 450 అనుకో మాకు లేదు హ్మ్. అనుకో. హ్మ్. హ్మ్. 450 గజాల్లో 2 మామిడి చెట్లు, హ్మ్. 4 కొబ్బరి చెట్లు, 2 హ్మ్. జామ చెట్లు, ఒక ములం హ్మ్. చెట్టు ఉంది. హ్మ్. ఓకే. ఈ హ్మ్. 50 గజాలు జాగ్రత్తగా విను కాక. హ్మ్. 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 ఈ 50 గజాల ఇంట్లో మేముంటూ మాకొచ్చిన మామిడికాయలు, సమ్మర్ అయితే మామిడికాయలు తింటున్నాం. ఏ చలికాలం అయితే సీతాఫలాలు తింటున్నాం. హ్మ్. ఎండాకాలం వస్తే కొబ్బరికాయలు తాగుతున్నాం. హ్మ్. ములం చెట్టు అన్నీ మాకొచ్చిన హ్మ్. రోజు హ్యాపీగా ఉన్నాం. అంటే నేచర్. హ్మ్. హ్మ్. మిగతా 400. సో, ఇప్పుడు ఒక ఆయనొచ్చారు. ఏవండీ హ్మ్. మీ ఒక 500 మీ చెల్లి పెళ్లి ఉందని అంటున్నాడు కదా! ఈ హ్మ్. 500 గజాల్ని మేము డెవలపింగ్ చేస్తాం. హ్మ్. డెవలపింగ్ చేసి 10 ఫ్లోర్‌లు కడతాం. ఒక్కొక్క హ్మ్. ఫ్లోర్ ₹1,00,00,000. 10 ఫ్లోర్‌లు 10,00,00,000. మీకు హ్మ్. అప్పులున్నాయి అంటున్నారు. మీకు హ్మ్. ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటున్నారు. సో, ఈ హ్మ్. అప్పులన్నీ మేము తీరుస్తాం. ఓకే. హ్మ్. మాకిస్తారా అంటాం. అప్పుడు మా అమ్మ ఏమంటది? మరి మీకు డెవలపింగ్ ఇస్తే మాకు డబ్బులొస్తాయి గానీ, మా మామిడి చెట్లు పోతాయి. మా కోళ్ళు, మా మేకలు, మా చెట్లన్నీ పోతాయి అంటది. మా నాన్నేమంటారు? అమ్మా హ్మ్. మరి ఒకటి అవ్వ కావాలి, బువ్వ కావాలి అంటే అవ్వదు. నీకు హ్మ్. మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు కావాలంటే అప్పు మనకుంటది. హ్మ్. యూ అండర్‌స్టాండ్? హ్మ్. లేదు డెవలపింగ్ కావాలంటే డెవలపింగ్. నువ్వు తేల్చుకొని మా అమ్మకి వదిలేసేయి. ఇప్పుడు మా అమ్మ ఏం చెప్తది అన్నది, నేనేం చెప్తాను అన్నది ప్రజలే చెప్పాలి. నీకేది హ్మ్. కావాలి? డెవలప్ కావాలా? అప్పు కావాలా? ఏది కావాలో నీ హ్మ్. ఇష్టం నువ్వే తెలుసుకో. మళ్ళీ హ్మ్. పర్యావరణం అదే అనుకో. ఇక్కడ చెట్టు పీకామంటే ఇంకో దగ్గర నాటొచ్చు. ఆ హ్మ్. టెక్నాలజీ ఉంది. నీకు తెలుసు కదా! హ్మ్. హ్మ్. నీకు ఉంది. తెలుసు ఉంది. కదా! హ్మ్. ఆ హ్మ్. చెట్టు తెలుసు. ఇక్కడ హ్మ్. పీకితే అక్కడ నాటొచ్చు. ఈ హ్మ్. జంతువుల్ని ఇంకో ప్లేస్‌లో పెట్టొచ్చు. చాలా హ్మ్. ఆప్షన్స్ ఉన్నాయి. ఒక హ్మ్. అరె బాబు! ఆ! అంటే అదే ప్రపంచాన్నే తయారు విధంగా చేయొచ్చు. ఎగ్జాక్ట్‌లీ అదే విధంగా డెవలప్‌మెంట్ గూడా ఇంకో ప్లేస్‌లో చేయొచ్చు. చెయ్యొచ్చు. చెయ్యొచ్చు. అదే డెవలప్‌మెంట్ చెయ్యొచ్చు. పర్యావరణం అది ప్రజలకే. ఇప్పుడు హ్మ్. సుప్రీం కోర్టు, హైకోర్టు పెద్ద పెద్ద న్యాయస్థానాలున్నాయి. అక్కడ హ్మ్. ఉండేటప్పుడు మనం మాట్లాడకూడదు. అంత కోర్టు న్యాయస్థానం తేల్చుకుంటది. హ్మ్. న్యాయస్థానంలో పెద్ద అది పెద్ద లాయర్లు తేల్చుకుంది. వాదించుకుంటారు. ఆ పని జెప్పింది అద్భుతంగా. ఓకే. మీ జస్ట్ మనం మినిట్. మాట్లాడకూడదు. ఓకే. ఓకే. నెక్స్ట్. డన్. నెక్స్ట్ ఏంటంటే దామగుండం ఫారెస్ట్ సేమ్ ఇలాంటి ఇష్యూయే. దాని గురించి గూడా ఓకే. ఫైన్. తర్వాత ఈ